Hi bro. Hi ma'am. What's your name? Jayant ma'am. Jayant. Yes ma'am. Are you from day scholar or Day scholar ma'am. డే స్కాలర్ ఇక్కడి నుంచి వచ్చేస్తుంటాం. Yes ma'am. ఓకే, ఎప్పుడు జాయిన్ అయ్యారంటే మీ కాలేజ్లో 10th తర్వాత జాయిన్ అవ్వచ్చు అంట, ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వచ్చు అంట హోటల్ మేనేజ్మెంట్లో. సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇంటర్ తర్వాత. ఇంటర్ ఏం తీసుకున్నారు గ్రూప్ మీరు? బైపీసీ. హోటల్ మేనేజ్మెంట్ అంటే వంట చేసుకోవడం అంటుంటారు కదా, మరి మీకు ఏమైనా అబ్రివేషన్ చెప్తారు? అంటారు కానీ బట్ హోటల్ మేనేజ్మెంట్ చాలా వరకు యూజ్ అవుతుంది. సో దాంట్లో వేరియస్ కోర్సెస్ ఉంటాయి. నేను తీసుకుంది బిహెచ్ఎం తీసుకున్నాను. సో బిహెచ్ఎంలో అయితే నాకు 4 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. మీరు చెప్పిన కుకింగ్ అయితే ఫుడ్ ప్రొడక్షన్కి వస్తుంది, దాదాపు ఇంకోటేమో ఫుడ్ అండ్ బ్యారేజెస్ వస్తుంది, నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీస్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ హౌస్ కీపింగ్ వస్తుంది. సో ఒక్కొక్కటేమో ఒక్కొక్క డిపార్ట్మెంట్ సపరేట్ వర్క్స్ ఉంటాయి. ఓకే, ఏం చేస్తారు నేను నెక్స్ట్ జాబ్ వస్తే? షెఫ్ అవ్వాలని ఆశ ఉంది. షెఫ్? ఎస్ మ్యామ్. మరి ఇక్కడ షెఫ్కి సంబంధించిన అన్ని బాగా నేర్పిస్తున్నారు. ప్రతిదీ ప్రాక్టికల్ సబ్జెక్ట్. క్యాంపస్ సెలెక్షన్స్ ఇక్కడ ఎలా ఉంటున్నాయి? వస్తుంది మ్యామ్. అంటే మనకు కావాల్సిన టీచర్స్ లేదా స్టాఫ్స్ ఏం చేస్తారంటే అబ్రాడ్ కంట్రీస్ నుంచి వస్తే మనకి ఇంటర్న్షిప్స్ డొమెస్టిక్ కంట్రీ నుంచి వస్తుంది. సో డొమెస్టిక్ కంట్రీ అంటే మన సౌత్ సైడ్ నుంచి నార్త్ సైడ్ నుంచి వస్తుంది. అబ్రాడ్ కంట్రీస్ ఏంటంటే మనకి J1 వీసా తరఫు నుంచి USA, నెక్స్ట్ న్యూజిలాండ్, సింగపూర్ అలాంటి దగ్గర నుంచి మనకు వస్తాయి. మోస్ట్లీ టూరిజమ్స్ ఎక్కడ ఉందో, ఏ కంట్రీలో ఉందో అక్కడి నుంచి మనకు దాదాపు ఇంటర్న్షిప్స్ వస్తుంటాయి. నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా. ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయంటారు. ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ ఏ విధంగా చెప్తున్నారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది స్టూడెంట్స్తో. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్కి అర్థమైందా అర్థమవుతుంది అడుగుతారు. అర్థం అవ్వలేదు అంటే ఎన్నిసార్లు చెప్పడానికి విసుకోరు, చెప్తారు నీట్గా. సో మనకి ఏంటంటే పర్సనల్గా కూర్చోపెట్టి కూడా చెప్తారు సార్. సో దానివల్ల మనకి కొంచెం ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీ ఫీలింగ్, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్కి. యాక్చువల్లీ నేను 0 హోప్తో వచ్చినోని లాస్ట్లో ఫుల్ హోప్లో మార్చింది ఈ కాలేజ్ నన్ను. యాక్చువల్లీ నేను అవుతానో అనుకుని వచ్చినాను. బట్ ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాక ఒక షెఫ్గా అవ్వాలి, లేదా ఒక బార్ టెండర్గా అవ్వాలి, ఫ్యూచర్లో మంచి కెరీర్ బిల్డ్ చేయాలనుకున్నాను.